అందరికీ నమస్తే. ఈరోజు మనం సాధారణంగా వ్యవసాయంలో అధిక లాభాలు పొందడానికి రైతులు మామూలుగా వాణిజ్య పంటలు వేసుకుంటారు. అంటే వాణిజ్య పంటలు అంటే కొద్దిగా ఎక్కువ దిగుబడి వచ్చి ఎక్కువ లాభాలు పొందే అవకాశాల్లో ఉండే వాణిజ్య పంటలు వేసుకోవడంతో పాటు రైతులు మన కూరగాయల పంటలు కూడా సాగు చేసుకుంటే వాటిలో కూడా అధిక దిగుబడి పొంది అధిక లాభాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అదే కోవలో మనము ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ వచ్చేసి కాకర పంట పొలంలో ఉన్నాము. ఇది కాకర వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి మైత్రి 749 అనే వెరైటీ ఈరోజు మనం చూడడానికి వచ్చాము. అయితే మనం ఉన్న ప్రదేశం వచ్చేసి దొడ్డనకేరి గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లాలోని మన హనుమేష్ గారి పొలంలో ఉన్నాం ప్రజెంట్. ఈయన వేసిన రకం అయితే రవి హైబ్రిడ్ సీడ్స్ వారి మైత్రి 749 అనే రకం వేశారు. మరి ఈ పంట వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మార్కెట్లో రైతుకి అమ్ముడు పోవడానికి కానీ తర్వాత సేల్ అవ్వడానికి ఆయనకి దిగుబడి ఎక్కువ వచ్చి మరి మంచి ఆదాయాన్ని పొందడానికి అనుకూలమైన రకం ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వారి 749 అనే రకము. ఈ రకం వచ్చేసి మన రైతు హనుమేష్ గారు ఇప్పటికి 70 రోజులు అయింది వేసి. ఇప్పటికి మన 70 రోజులు అంటే మామూలుగా ఎన్ని కటింగ్లు దింపారండి? 6 కటింగ్ 6 కోతలు కూడా అయిపోయింది. కోతకు కూడా 5 నుంచి 6 క్వింటాలు కూడా దిగుబడి తీశారు. మార్కెట్లో కూడా మిగతా రకాలతో పోల్చుకుంటే మన రకం వచ్చేసి రైతుకి అత్యధిక ధర అమ్ముడు పోవడానికి అవకాశం ఉండే రకము. అదే విధంగా ఇది మనం చెప్పే విధానాన్ని మరి రైతు కూడా ఎన్ని రోజులు వేసి తర్వాత రైతుకి ఏ విధంగా ఈ పంట వచ్చింది, తర్వాత తెగుళ్ళు ఎలా తట్టుకుంటుంది, మరి కాపు పట్టే విధానం దగ్గర కాపు ఉందా లేకపోతే మార్కెట్ లో అంటే మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి మైత్రి అనే కాకర తీసుకువెళ్ళిన తర్వాత చూడొచ్చు దానికి ఎలా అమ్ముడు పోతుంది అనే విషయాన్ని మనం రైతు మాట్లాడుతూ సైజుల్లో కూడా మంచి సైజులు. హనుమేష్ ఏ ఊరు మీది? దొడ్డనగిరి గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. ఏ రకం వేశారు మీరు కాకర వెరైటీ? రవి సీడ్స్ వెరైటీ పేరు ఏం పేరు? మైత్రి 749. రవి సీడ్స్ వారి మైత్రి 749 వేశారు. సరే, ఎన్ని రోజులు అయింది పంట వేసి మీరు? 70 రోజులు అయింది. 70 రోజులు అంటే ఎన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది? 48 రోజులకు 48 రోజులకి కటింగ్ స్టార్ట్ అయింది. సరే, ఇప్పుడు 48 రోజుల తర్వాత నుంచి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇప్పుడు పంట? 45 నుంచి 28 రోజులు అయింది. ఇప్పుడు పంట కోసి అంటే 75 రోజులు. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న పొలం వచ్చేసి 75 రోజుల పొలం. ఇప్పుడు ఎన్ని కటింగ్లు తెంపారు? 6వ కోత ఇది. 6వ కోత అయింది. కోతకి ఎన్ని క్వింటాలు తెంపారు దిగుబడి? ఫస్ట్ 50 కేలు అయింది, తర్వాత 2 క్వింటాలు అయింది. 3 కోతలు వచ్చేసి 6 క్వింటాలు అయింది. 6 క్వింటాలు తెంపుతున్నాం. 5 క్వింటాలు 80 కేలు 6 క్వింటాలు. మార్కెట్ లో మీకు సేల్ అవడానికి అవకాశం ఉంది? మార్కెట్ అయితే కర్నూలు పోయినాము, 40-44 వేస్తున్నాడు. 40-44 రూపాయలు పర్ కిలో పోతుంది. సరే, మీరు మార్కెట్కి వెళ్ళిన తర్వాత మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారిదే కాకుండా పక్కన వేరే రకాలు వస్తుంటాయి కదా, అవైతే 30-35 నుంచి వేస్తున్నాడు. 30-35 పోతుంది. రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది 40 నుంచి 44 రూపాయలు పోయింది. మొన్న రీసెంట్ గా పోయారు కదా, ఆ వేరే ఎంత పోయింది అప్పుడు? 35 రూపాయలు కేజీ పోయింది. మిగతావి 40-45. మనం ఎంత పోయింది? 44 వేసినాడు మనం. మిగతావి 35 పోయింది. సరే, ఇప్పుడు ఎన్ని క్వింటాలు చెప్తున్నావు కోతకి? ఈ కోత 6.5 క్వింటాలు కావాలనుకున్నాను. సరే, మీరు వేసిన విస్తీర్ణం ఎంత? అర్ధం ఎకరా. ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు? 11 ప్యాకెట్లు వేసారు. అంటే మీరు డ్రిప్ ఇరిగేషన్ లో వేసుకున్నారు, మామూలుగా వాటర్ డ్రిప్ వేసుకున్నారు. సరే, అయితే ఇప్పుడు మీరు ఈ విత్తనాలను ఎక్కడ కొన్నారు? ఆదోన్ ఏ షాప్ లో? హైటెక్ అగ్రో ఏజెన్సీ. ఈ విత్తనాలని హైటెక్ అగ్రో ఏజెన్సీ వారు ఆదోని షాప్ లో మీరు కొన్నాం. సరే, ఇప్పుడు మొత్తానికి మీరు ఈ పంట వేయడంలో సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంది. సరే, రైతుకి ఏమని చెప్తారు మరి మీరు? రైతుకి బ్రహ్మాండంగా ఉంది పంట. దిగుబడి అయితేనేమి ఇంకోటి
మార్కెట్ లో పోతే ఇది ఏమంటారంటే ఇవి ఈ సైడ్ బెల్గం కాయలు అనే విధంగా చెప్తారు కర్నూలు అని అయితే. బెల్గం కాయలు అనే విధంగా చెప్తారు కర్నూలు అని అయితే. ముక్కలు అయితే లేవు ఈ టైప్ అని చాలా మంది అంటున్నారు. వెరైటీ బాగుంది అంటున్నారు. వెరైటీ 10 నిమిషాల్లో అయిపోతాయి, స్టాక్ అయిపోతాయి. అయిపోతాయి. మీరు పోయిన 10 నిమిషాల్లో స్టాక్ అయితే అయిపోతాయి, స్టాక్ అయితే. సరే సరే, ధన్యవాదాలు అన్న. మీరు మొత్తానికి సాటిస్ఫైగా ఉన్నారు అయితే. సాటిస్ఫై. సరే సరే, ధన్యవాదాలు.